తలూపితే సరిపోదు, అవునో కాదు నోట్తో చెప్పాలి. ఇదిగో బాడీ ఐడెంటిఫై చేశాడు, వచ్చేస్తండి. తప్పుకో రండి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సమీరా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ దొంగిలించారు. అన్ని వైపులా ఇరుక్కుపోయి కార్నర్ అయిపోయారని తెలుసుకొని వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పనికి ఆవిడ పెద్ద మొత్తం అందుకున్నట్టు మా విచారణలో తేలింది. సార్ ఒక్క నిమిషం సార్, ఆ డాక్యుమెంట్స్లో ఏముందో తెలుసా సార్? ఆ డాక్యుమెంట్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. అందులో ఏముందో మాకు కూడా తెలియదు. బట్ ఆవిడ చేసింది మాత్రం దేశద్రోహం. మిలిటరీ రహస్యాన్ని దొంగిలించారు. ఆ అమ్మాయి చనిపోయినా కూడా తన మీద దేశద్రోహి అన్న ఆరోపణ అలాగే మిగిలిపోతుంది. తన బ్లడ్ రిలేటివ్స్ ని, స్నేహితుల్ని ఎంక్వైరీ చేయబోతున్నాం. వాళ్ళకి దీంతో సంబంధం ఉంటే వాళ్ళు దేశద్రోహి గారి పరిగణించబడతారు. నేను లేకుంటే అమ్మ ఎలా బాధపడకుండా ఉండాలో మేము మాట్లాడుకున్నాం. కానీ అమ్మ లేకుంటే నేను ఎలా ఉండాలో మేమెప్పుడు మాట్లాడుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇంకెవరైనా ఉన్నారా? విక్టర్ తాత ఉన్నారు. క్రిస్మస్కి ఆయన ఇంటికి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామని అమ్మ చెప్పింది. మేమిద్దరం కలిసి శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. లెటర్ ఉంది కానీ అమ్మే లేదు. మీరు నాతో పాటు వచ్చి ఈ లెటర్ని పోస్ట్ చేస్తారా? సార్, సమీరా వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాలి. బ్లడ్ రిలేషన్స్ స్క్రీన్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్తారు? సార్, ఇది ప్రోటోకాల్, చెప్పకూడదు. సార్ ఎంక్వైరీ ఎక్కడ సార్? ఈ బ్లడ్కి ఏం తెలియదు సార్. అమ్మి అడిగిన వాటన్నిటికి నిజం మాత్రమే చెప్పాను. భయపడుకో, ఈ వాచ్ పెట్టుకో. విక్టర్తో తింటికి వాళ్ళకి తీసుకెళ్తారు. విజయ్, ఇలా చూడు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫస్ట్ నువ్వే ఫైల్ చేశావని, ఏపీబీ కూడా ఫస్ట్ ఫైల్ చేసి నువ్వేనని, ఇది నీ కేసు అని కేసు షీట్ని ఫైల్ చేయించా. రేపు హెడ్లైన్స్లో దేశద్రోహిని బెదిరించి పట్టుకున్న ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ అని నేషనల్ టీవీలో బ్రేకింగ్ న్యూస్గా వస్తుందిరా. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? నేషనల్ కేసురా. పోయా రే బాబు విజయ్, ఏమైందిరా? తప్పు జరిగిపోయింది బాబాయ్. ఆ అమ్మాయి దేశద్రోహం అబద్ధం చెప్తున్నారు. కేసు బుక్ చేసింది నిన్న రాత్రి. ఉదయం కల్లా సముద్రంలో చచ్చిపడి ఉంది. తొందరగా సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నారు. ఇంకేదో జరుగుతుంది బాబాయ్. ఆ పిల్లాన్ని చూస్తున్నప్పుడల్లా నాకు ఆ పీడకలే గుర్తొస్తుంది. నా స్థానంలో వాడున్నాడు, నీ స్థానంలో నేనున్నాను. వదలకూడదు బాబాయ్. విజయ్ బాబాయ్, మా నాన్న చెడ్డోడు. ఇదే నా విధంగా సరిపట్టుకుని బతుకుతాను. వాళ్ళమ్మ మంచి ఆవిడ. ఆ పిల్లాడు బతుకుని అలా కాకూడదు బాబాయ్. అర్థమైంది విజయ్, కానీ కొంచెం వదిలిపెట్టు. రే విజయ్, డాక్టర్ కూడా ఆత్మహత్య అని చెప్తున్నారా? చంపేశారు బాబాయ్. ఏమంటున్నావురా? 4 లీటర్ల వాటర్ లంగ్స్ లో ఉన్నాయట. 3వ పెంచుడు. ఆ నీళ్ళు మంచి నీళ్ళని రాస్తుంది. సముద్రంలో దొరికితే లంగ్స్ లో ఉండాల్సింది ఉప్పు నీళ్ళు కదా. 5వ పేజీలో ఆ నీళ్ళలో 70% క్లోరిన్ ఉందని రాశారు. ఏదో క్లోరినేషన్ ట్యాంక్ లో ముంచి చంపేశారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఒక మనిషిని ముంచి చంపేంత క్లోరినేషన్ ట్యాంక్స్ ఎక్కడ ఉంటాయి? స్విమ్మింగ్ పూలు, వాటర్ కంపెనీ, మెట్రో వాటర్. సార్ సార్ సార్, ఈ ఫోటో ఒక్కసారి చూడండి సార్. ఏంటి సార్, ఆ అమ్మాయి ఏమైనా వాటర్ నది కింద పడి చచ్చిందా? ఎక్కడో చచ్చింది. ఇక్కడ మీరు కొంచెం కూడా కోఆపరేట్ చేయలేరా? కోఆపరేషన్ చేయడం కుదరదు. కావాలంటే మౌనం పాటిస్తాను. సింపతి పాటించాను, సరిపోయిందా? విజయ్ ఏంటి ఓవర్గా మాట్లాడిపోతున్నాడు? హలో, ఇంతకు ముందు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావా?
మనం ఈ టైపే పదా దీన్ని వేరే లెక్క డీల్ చేయాలి. బామ్మ ఇంకా అరమర పూలు ఇవ్వు. అర మూర కొనుక్కొని ఏం చేస్తావు బాబు? ఓ 2 మూరలు కొనుక్కోవచ్చుగా. 2 మూరలు పెట్టాలంటే మా అక్కకి సావరం ఏ, పెట్టాలి. మీ అక్కకు 2 మూరలు పెట్టుకుని అంత పొడుగు జడలేదా? ఇదిగో నువ్వే చూసి చెప్పు. ఈవిడ మీ అక్కనా బాబు? మీకు మా అక్క తెలుసా బామ్మ? ఓ చాన్నాళ్ళుగా తెలుసు బాబు. ఏమ్మా రోజు గొంతెండిపోయేలా అరుస్తూ పోరాటం చేస్తున్నారే, బాటిల్ నీళ్ళు బాగానే ఉన్నాయి. నీళ్లు మంచివే మామ, ఈ బాటిలే విషం. విషమా? ఇవి మంచినీళ్ళు అనుకునేగా డబ్బులు పెట్టి మరీ కొంటున్నావు. ఈ బాటిలే లేకపోతే నీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే వచ్చేది కాదు మామ. ఫస్ట్ తాగే నీళ్లకు మాత్రమే డబ్బన్నారు, ఇప్పుడు వంటకి వాడుకునే వాటికి రేటే. నిజమేనమ్మా, నేను కూడా ఒక్కో బిందికి 10 రూపాయలు ఎట్టుకుంటున్నాను. మా అన్నకే తెలియకుండా అలవాటైపోయింది చూసారా. మనకు అలవాటైపోతే భూమి అడుగున ఉన్న గ్రౌండ్ వాటర్ కి కూడా రేటు కట్టి ఖర్చు పెట్టేస్తారు. పూల మీద చల్లటానికి కూడా నీళ్లే ఉండవని చెప్తున్నావా? పువ్వులే ఉండమంటున్నాను బామ్మ. ఆ, మీ అక్క పాపం చాలా పోరాడింది. వాళ్ళందరూ ఎదవలు బాబు. లారీ కాంట్రాక్టర్ లోకేష్, ఆ వాటర్ కంపెనీ వాళ్ళు పరమ దుర్మార్గులు. వస్తాను బామ్మ. మీ అక్కను మీరే భద్రంగా చూసుకోవాలా. చూసావా విజయ్, స్నానం చేయడానికి ట్యాంకర్ నీళ్లు బిందె 5 రూపాయలకు అమ్ముతున్నారు, వంట చేసుకోవడానికి తెల్ల ట్యాంకర్ నీళ్లు బిందె 10 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ అక్కడ చూస్తే రెండిట్లో నింపే నీళ్లు ఒకటే నీళ్లు. 2000నా? ఏ గిట్టుబాటు కాదు బే. 2500 గుంజు. అది మెట్రో లైన్ లేని ఏరియా, వాళ్ళకి మనం పోస్తేనే నీళ్లు. లోకేష్, ఈ అమ్మాయిని ఇంతకుముందు చూసావా? ఈ కేసు ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసర్ నువ్వేనా? అడిగిన దానికి సమాధానం చెప్పరా. కాదు కదా, మరేంటి? ఏసీకి ఫోన్ చేయమంటావా? డీజీతో మాట్లాడమంటావా? బాబాయ్ ఆ? ఏసీ డీసెంట్ మాట్లాడుతున్నారు. ఆ, సారీ చెప్పే. ఇదిగో చెప్తున్నా. సారీ సార్, రెస్పెక్టబుల్లీ సారీ సార్, సిన్సియర్లీ సారీ సార్, ఒబీడియంట్లీ సారీ సార్, థాంకింగ్ యూ సార్. విజయ్, నువ్వు కూడా సారీ అడిగాయి. ఎంక్వైరీ చేయడం తప్పే. నన్ను సారీ అడగమంటావా? వద్దు సార్, వద్దు సార్. అమ్మాయిని ఏం చేస్తారా మీరు? సార్ నిజంగా అమ్మాయి నేను ఏం చేయలేదు సార్. సార్ తనే చాలా ప్రాబ్లం చేసింది సార్. ప్రతి వాటర్ కంపెనీతో గొడవ పెట్టుకుంది సార్. 9 కంపెనీలకి సీల్ వేయించింది సార్. చాలా మందిని ఎదిరించి పోరాటం చేసింది సార్. అందరినీ ఎక్స్పోజ్ చేయాలని చివరికి తెగించి కష్టపడి ఒక వీడియో షూట్ చేసి రిలీజ్ చేసింది సార్. ఆ వీడియో ఒకవేళ వైరల్ అయి ఉంటే ఈ పార్టీకి వాటర్ కంపెనీలే ఉండేవి కావు. సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఆ వీడియో మాయమైపోయింది. ఆ అమ్మాయి కూడా చనిపోయింది సార్. ఖచ్చితంగా ఇది ఆ వాటర్ కంపెనీ వాళ్ళే చేసి ఉంటారు సార్. మీరు చెప్పినట్టే చేస్తున్నాను సార్. డ్యూటీలోనే ఉన్నాను, ఎయిర్పోర్ట్లోనే ఉన్నానండి, యూనిఫామ్లోనే ఉన్నాను, ఎలర్ట్గానే ఉన్నాను. వీడికి పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడు? ఏం చెప్పినా నమ్మేస్తున్నాడు. ఈ కంపెనీకి కూడా సీలేస్ ఉందేంటి? మరి ఎస్పీబీ లోపల ఏం చేస్తున్నారు? బ్రహ్మాండమైన పాట. ఏంటి పుసుక్కనెక్కేసో విజయ్? బాబాయ్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కానీ ఆఫ్ చేసి పెట్టారు. లోపల డెఫినెట్గా ఏంటి పంది పిల్ల సౌండ్? ఓయ్, నిన్ను పోలీసు చేసింది ఎవరయ్యా? నిన్ను నేను పోలీసుని చేశాను కదా. కౌంటర్కి ఏం తక్కువ లేదు. హెల్ప్ మీ. రాయి మీద ఎక్కి గేట్ దుక్కే. రాయి మీద ఎక్కా. అబ్బా, భలే దొరికింది. ఈ పాటికి డిపార్ట్మెంట్ బండిని పక్కన పార్క్ చేసి సెకండ్ షో నుంచి వచ్చే వాళ్ళని అలాగే టీ పెట్టేవాళ్ళని బెదిరించి ఓ కొనుకు తీసి చిల్లయ్యేవాడిని. నాకెందుకు చెప్పు ఈ లాంగ్ జంపులు, 5 జంపులు. ఇప్పుడు చూడు, లోపలికి దూసుకెళ్ళిపోతాను. ఎంతమంది ఆఫీసర్ల దగ్గర ఒంగోలేదు, ఇప్పుడు చూడు ఎలా ఒంగోని దూరి దూసుకొని వెళ్ళిపోతాను. పోరా, పో, 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 పో. అన్నా ఒక్క జోకర్ కూడా పడలేదన్నా. ఏంద్రా లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది? బేగిలి సూర్య ఎవడొచ్చాడు? ఏయ్ ఎవరక్కడ? బీగాలేసి ఉంటే